గత ప్రభుత్వాలు గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. యూనివర్సిటీలను ఆదుకున్న పాపన పోలేదు, యూనివర్సిటీల దిక్కు దృష్టి పెట్టిన పాపన కూడా పోలేదు. కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీకి ఈరోజు బండి సంజయ్ అన్న గారు తన స్వయం కృషితో తను ఎంతో కష్టపడి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు 20 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం, యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 20 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి మంజూరు చేయించిండు. ఈ సందర్భంగా ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ అన్న గారికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కూడా ఈరోజు విద్యార్థులు కూడా శాతవాహన యూనివర్సిటీ స్టాఫ్ అందరూ కూడా దీని మీద హర్షం వ్యతిరేకం చేసిండ్రు. గతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా శాతవాహన యూనివర్సిటీని పట్టించుకున్న పాపన పోలేదు. ఏదో నామమాత్రంగా రావడం, ప్రసంగాలు ఇవ్వడం తప్ప యూనివర్సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ, విద్యార్థుల విషయంలో కానీ ఆలోచించిన దాఖలాలు ఎన్నడూ కూడా లేవు. ఈ సందర్భంగా సంజయ్ అన్న గారు చొరవ తీసుకొని 20 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించడం, రానున్న కాలంలో ఇంకా అవసరమైన నిధులు కూడా మంజూరు చేయించడానికి సంజయ్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ని నిధులైనా ఇచ్చి ఈ శాతవాహన యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి అంగీకారంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.